హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జనవరి 13వ తారీఖు 2025వ సంవత్సరం చాలా విశేషమైన రోజు అండి. ఆ ముఖ్యమైన రోజుని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే ఇది 110 సంవత్సరాలకు ఒక ముఖ్యమైన రోజు, అంటే ఒక ముఖ్యమైన తిథి వస్తుంది. ఏంటి ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత అంటే జనవరి 13, 2025వ సంవత్సరంలో జనవరి 13న భోగి పండుగ. ఈరోజు పండుగకు ఉన్న ప్రత్యేకత చాలా ప్రాశస్తమైనది. ఎందుకంటే 1940 నుంచి 2050 వరకు ఉన్న పంచాంగాల్లో గనక అంతా చూసుకుంటే ఇలాంటి రోజు జనవరి 13న భోగి, అలాగే పుష్యమాసం, అలాగే పౌర్ణమి తిథి, సోమవారం ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చింది. అయితే ఏంటి ఈ రోజుకు ఉన్న విశిష్టత అంటే సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ముక్కోటి శివ అని అంటారు, లేదా కోటి శివ అని కూడా అంటారు. కానీ పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా శివ ముక్కోటి అని పిలువబడుతుంది. అది మనకు ఈ జనవరి 13వ తారీఖున భోగి రోజున వస్తుంది. 1940వ సంవత్సరం నుంచి 2050వ సంవత్సరం వరకు ఇలాంటి అద్భుతమైన రోజు ఇంకొకటి లేదు. భోగి పండుగ, పౌర్ణమి తిథి, పుష్యమాసం, ఆరుద్ర నక్షత్రం అన్నీ ఈ రోజున కలిసి వస్తాయి. అంతటి పుణ్య కలయిక అన్నమాట ఇది. సృష్టి స్థితి లయకారులలో లయకారుడు పరమేశ్వరుడు. అయితే ఏ పని జరగాలన్నా శివానుగ్రహం అయితే ఉండాలి. కాబట్టి ఈ వీడియో మీరు వీక్షించాలన్నా శివానుగ్రహం కావాలి. ఆ రోజు అందరూ కూడా తమ జాతక రీతిని బట్టి ఉన్న దోషాలు కానీ, వివిధ రకాల అయినటువంటి భయదోషాలు ఇలా అన్నీ తొలగిపోవటానికి ఈ వీడియోలో అద్భుతమైన పరిహారాలు అయితే చూద్దాము. ఇంత మంచి రోజున ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి? ఇప్పుడు సాధారణంగా ప్రతి మానవుడు సమస్యలతో బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి 13వ తారీఖున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి, అంటే 3 గంటలకే లేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని శివచిత్ర పటానికి చక్కటి పూలమాల వేసి నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకోవాలి. ఆ రోజు ముఖ్యంగా పఠించవలసిన పారాయణం శివ సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తరం. ఇవి 3 సార్లు పఠించాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. తర్వాత చక్కగా ఆ రోజున శివాలయ సందర్శన కూడా చేసుకోవాలి. ఆ విధంగా శివాలయంలో శివునికి మనకు ఇష్టమైనది వీలైతే ఏదైతే ఉంటుందో అది ఆ పరమేశ్వరునికి సమర్పణ చేస్తే శివుడు పరమానంద భరితుడు అవుతాడు. కాబట్టి ఈ సృష్టిలో ఎవరికైనా ఇష్టం ఏంటి అంటే ప్రాణం అనే కదా. అయితే మనం ప్రాణం అయితే ఇవ్వలేము, కానీ ప్రాణానికి సమానంగా ఉన్నదాన్ని ఆ ఈశ్వరునికి మనం సమర్పించాలి అని అర్థం. భగవంతుడు పరమేశ్వరుడు చాలా సంతోషించి మనల్ని మన్నించి, అసలు మనకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత ఉందో అంతా పొందటానికి మనకు శివుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనము ఆ దేవునికి ఇష్టమైనవి సమర్పించాలి. అయితే అవి ఇంట్లో తయారు చేసిన శివలింగం అయితే మరీ మంచిది. ముందుగా ఇంట్లో శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే పుట్టమట్టి ఉంటే పుట్టమట్టితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే చక్కగా అన్నం వండి అన్నంలో తేనె కలిపి కూడా మనము శివలింగాన్ని తయారు చేసుకోవాలి. అయితే ఇంట్లో అన్నంతో తయారు చేసుకున్న శివలింగానికి కొంచెం ఆవు నెయ్యి అద్దితే మనం అభిషేకం చేసుకుంటే అన్నం శివలింగం కరిగిపోకుండా ఉంటుంది. పుట్టమన్నుతో శివలింగం చేస్తే ముందు రోజు మాత్రమే చేసుకున్న తరువాత మనము అభిషేకానికి ఉపయోగించాలి, లేకపోతే మట్టి కూడా కరిగిపోతుంది. అయితే మన దగ్గర ఉన్న వాటితో పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి, లేకపోతే కనీసం మంచినీటితో అయినా శివ 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 అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. తదనంతరం ఆ అన్నంతో చేసిన శివలింగాన్ని లేదా పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని మనము దగ్గరలో ఉన్న చెరువు లేదా బావిలో కానీ వదిలేసుకోవచ్చు. లేకపోతే అవి కూడా లేకపోతే ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు పోసి అందులో నిమజ్జనంలా చేసేసి ఆ చెట్టు మొదట్లో మనము ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసేయవచ్చు. ఈ ప్రాసెస్ని ఇంట్లో చేయలేని వారు శివాలయంలో గర్భాలయంలో కాకుండా బయట శివుడు ఉంటారు కదా, బాహ్యంగా ఉన్న శివునికి కూడా చక్కగా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వివిధ రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ జనవరి 13 ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే మన సమస్యలు తీరిపోతాయో తెలుసుకుందాము. ముందుగా వివాహ సమస్యలతో బాధపడేవారు పటిక బెల్లంని నీటిలో కరగవేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేయాలి. సంతాన సమస్యలతో బాధపడేవారు
పంచామృతాలతో అభిషేకం చేయాలి. తదనంతరం గంజి వార్చిన అన్నాన్ని పొడి పొడిగా ఉండాలండి. అలా గంజి వార్చిన అన్నాన్ని గోరువెచ్చగా ఉన్నదాన్ని పట్టుకొని శివ 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 ఓం నమ శివాయ అంటూ స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తరువాత ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయవచ్చు, లేదా అనాథలకు కూడా పంచవచ్చు. అభిషేకం తరువాత స్వామివారికి తుమ్మి పూలతో అర్చన చేయాలి. వివాహం కావలసిన వారు గన్నేరు లేదా మల్లెపూలతో అర్చన చేయాలి. అలాగే ఉద్యోగ సమస్య ఉన్నవాళ్ళు ఎర్ర జిల్లేడు పూలతో అర్చన చేయాలి. అలాగే సాధారణంగా బాధలు ఉన్నవారు నందివర్ధన పూలతో అర్చన చేయవచ్చు. ఇంకా ముఖ్యంగా లక్ష్మీపరంగా అంటే వ్యాపారం, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజున స్వామివారిని విభూది నీటితో అభిషేకం చేసి, ఆ తరువాత అన్నంతో అభిషేకం చేసి, తదనంతరం మారేడు దళంతో అర్చన చేయాలి. అలాగే శని సమస్యలతో బాధపడేవారు ముందుగా నల్ల నువ్వులతో స్వామికి అభిషేకం చేసి, తదనంతరం అన్నాభిషేకం చేయాలి. ఈ రకం సమస్యలతో బాధపడేవారు ఇవన్నీ చేయవచ్చు. గత జన్మ కర్మ సమస్యలతో బాధపడేవారు అయితే ఆవు నూనెతో అభిషేకం చేయాలి. తరువాత తుమ్మి పూలతో అర్చన చేయాలి. ఈరోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలి. అలాగే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఈ పూజను సపరేట్గా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు, లేకపోతే పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం పెట్టేవాళ్ళు కంపల్సరీగా ముందుగా గణపతిని అయితే పూజించాలండి. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో ప్రసాదం చేసి పెడితే ఆ శివానుగ్రహం మనమందరం పొందవచ్చు. మల్లెపూలు, ఎర్ర జిల్లేడు పూలు, నందివర్ధన పూలు ఇలా ఏ పూలు దొరకని వాళ్ళు బిల్వపత్రంతో కూడా స్వామివారిని అర్చించవచ్చు. తరువాత కొబ్బరికాయని స్వామివారికి సమర్పించాలి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.